ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రవి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, సారీ వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక చిన్న అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ పిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ పిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కళ్ళలో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారు పరిచయం ఉంది బాగా. అండ్ సో యా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకొని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూసి మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తానని నేను. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపు అయినా మళ్ళీ మాట్లాడారు. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలగి నరసింహరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయన ఫస్ట్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని 100 మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంట్. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కన్నకి ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. సెప్టెంబర్లో చేస్తారు. నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఈ ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఇక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేది ఇవ్వలేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి ఇదిగో ఇవాళ అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత మహా అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్న కాళ్ళకు దండం పెట్టిన తర్వాత సార్ మీ కాల్ షీట్ కావాలండి అన్నారు. కాల్ షీట్ అబ్బా నీకు తెలియదు పిల్లోడివి, దీన్ని కాల్ షీట్ అనరు, ఆటోగ్రాఫ్ అంటారు.
నువ్వు బుక్ తెస్తావు, నేను సంతకం పెట్టిస్తాను. కాదు సార్, నాకు ఆటోగ్రాఫ్ తెలుసు, కాల్ షీటు తెలుసు సార్, ఈ కాల్ షీట్ కావాలి. అదేంటయ్యా, నువ్వు ఒక అభిమానిగా వచ్చి కాల్ షీట్ అడుగుతున్నావు, అసలు ఎవరు నువ్వు అంటే పలానా వాళ్ళ చుట్టం సార్ ఇదనంటే అప్పుడు సావరిన్ శర్మ గారిది అదేదో డబ్బులు దానికి నేను మాట్లాడి చూపించాను, నువ్వు ఆ కుర్రాడు అని చెప్పి చెబితే, అదే అశ్విని దత్తు గారికి డేట్లు ఇస్తే, అదే అశ్విని దత్తు గారు వస్తుండగా ఎన్టీ రామారావు లెగిసి నిలబడితే, సార్ మీరేంటి సార్ లెగిసి నిలబడతాం, మేము మీ అమ్మాయిని మీ కాళ్ళకు దండం పెట్టేవాళ్ళం, మీరు లెగిసి నిలబడుతూ ఏంటంటే, ఇక్కడ నువ్వు యజమానివి, నేను పనివాడిని, నీవు ఇచ్చే డబ్బులతో నేను బతుకుతున్నా, నా బుద్ధి నువ్వు ఓనర్వి అని చెప్పారు. అది తెలుసుకోవాలండి, హీరోలు అంటే అది. అందుకే ఎన్టీ రామారావు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా మీరు కొంచెం అనుకోండి. లేదు సార్, దీనికి వచ్చి చేయొచ్చాడు సార్, క్యాండిడేట్ చేయకూడదు. దాదాపు 22 సినిమాలు తీసుకొని నటించి కొత్త బంగారు లోకం అయితేనేమి, మరియు హ్యాపీ డేస్ మనం చూసినాం, శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ అంటే 100 రోజులు ఆడిన సినిమా, ఒక యూత్కు అట్రాక్ట్ అయ్యే సినిమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుణ్ సందేశ్ గారు ఎదిగే కొద్దీ ఒదిగే రకం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తోటి అక్కినేని గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా 80 సంవత్సరాల ముందు ఈరోజే ఫస్ట్ ఆయన మేకప్ వేసుకొని నటించిన రోజు కాబట్టి ఈరోజు వరుణ్ సందేశ్ గారికి అక్కినేని అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక తలంపుతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వరుణ్ సందేశ్ గారికి, ఇంకా రాబోయే రోజులలో నింద అనే సినిమా కూడా త్వరలోనే 21 రోజు, ఈ నెల 21 రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ఫుల్గా 100 డేస్ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీమోహన్ గారు అయితే మీకు అందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. వాటర్ బాయ్, నేను ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటే వాటర్ బాయ్ గబగబా వచ్చి, అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది అన్నాడు. అరగంట ఆగిమ్మని చెప్పునైనా నేను ఆపరేషన్స్లో ఉన్నాను. మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ వచ్చారు. వచ్చి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న. మేము రామారావు మాట్లాడుతున్నాము అని. ఏ రామారావు అన్న. ఎన్టీ రామారావు. అయ్యో మీరు ముందరే చెప్పొచ్చు కదా, నేను ఎవరో అనుకున్నాను అంటే, తమరు ఆపరేషన్లో ఉన్నారు కదా, తమరు ఒకసారి స్టూడియోకి వస్తారా, తమతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళందరూ కృష్ణ భక్తులు అవటం వల్ల అందరం కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాం. అప్పుడు బసీరాం తారకం గారి క్యారియర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారని. తారకం వీరెవరో తెలుసా అంటే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కృష్ణకుమారి గారు అంటే, అవును. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, భగీరథ వాళ్ళందరూ కూర్చున్నారు. మేము వీరిని ఎందుకు కబురు చేసామో తెలుసా అన్నారు.